తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతం గుండా ప్రయాణించే పర్యాటకులు, భక్తులకు ఇది ఎంతో ప్రాధాన్యత కలిగిన వార్త. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా వెళ్లే రహదారిని ఆధునీకరిస్తూ పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా 54 కిలోమీటర్ల పొడవున 4 లేన్ల స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ను భూమికి సుమారు 32 అడుగుల ఎత్తులో నిర్మించి వన్యప్రాణుల స్వేచ్ఛాయుత సంచారానికి ఎలాంటి ఆటంకం లేకుండా రూపొందించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 7,700 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో కీలకమైన అంశమేమిటంటే ఈ మొత్తంలో 50% ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తామని కేంద్రానికి హామీ ఇవ్వడం. నాగర్ కర్నూల్ జిల్లా బ్రాహ్మణపల్లి గ్రామం నుంచి ప్రారంభమయ్యే ఈ కారిడార్ కృష్ణానది మీదుగా శ్రీశైలం డ్యాం సమీపంలోని ఈగలపెంట వరకు విస్తరించి అక్కడి నుంచి జాతీయ రహదారి 765లో కలుస్తుంది. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణ కోసం రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలపై కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయి. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయడంతో శ్రీశైలం వెళ్లే భక్తులు మరియు ఇతర ప్రయాణికులు అడవి సరిహద్దుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో రద్దీ విపరీతంగా పెరిగి ప్రయాణం మరింత కష్టంగా మారుతోంది. ఈ పరిస్థితికి పర్యావరణ హిత పరిష్కారంగా ఈ ఎలివేటెడ్ కారిడార్ను ప్రతిపాదించారు. వాహనాలు అడవికి పైనుంచి ప్రయాణించేలా ఏర్పాటు చేయడం వల్ల జంతువుల కదలికలకు ఎలాంటి అంతరాయం ఉండదు. దాంతో రాత్రిపూట ట్రాఫిక్ నిలిపివేయాల్సిన అవసరం లేకుండా 24 గంటల పాటు ప్రయాణం సాధ్యమవుతుంది. ఇది పర్యావరణ పరిరక్షణకు, ప్రయాణికుల సౌకర్యానికి ఒక సమతుల్యమైన మార్గంగా కనిపిస్తోంది. అయితే కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపినప్పటికీ ఈ ప్రాజెక్టు వాస్తవంగా అమలులోకి రావడానికి ఇంకా చాలాసేపు పట్టే అవకాశాలున్నాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వార్షిక పనుల ప్రణాళికలో ఇప్పటి వరకు దీనికి స్థానం లభించలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిశీలించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నా గత అనుభవాలు ప్రజల్లో సందేహాలను కలిగిస్తున్నాయి. 8 ఏళ్ల క్రితం మంజూరైన రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు ఇప్పటికీ భూసేకరణ సమస్యలతోనే నిలిచిపోయిన విషయం ఇందుకు ఉదాహరణ. కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను పూర్తి చేయలేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఇదే తరహాలో శ్రీశైలం కారిడార్ కూడా జాప్యానికి గురవుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టుకు మరో ప్రధాన అడ్డంకి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి. మొత్తం వ్యయంలో సగం వాటాగా రాష్ట్రం భరించాల్సిన 3,850 కోట్లను సమకూర్చడం సవాలుగా మారింది. ఇప్పటికే భారీ అప్పుల భారంతో ఉన్న ప్రభుత్వం వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకే నిధులు కేటాయించలేని పరిస్థితిలో ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుయిటీ మోడల్ను ప్రవేశపెట్టినప్పటికీ బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలో వెనుకంజ వేస్తున్నాయి. కాంట్రాక్టర్లు కూడా బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్న కారణంగా కొత్త పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. దీని ప్రభావం కొత్త ప్రాజెక్టుల టెండర్లపై స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ఆలోచనగా భావించబడుతోంది. ఇది పూర్తయితే శ్రీశైలం ప్రయాణం ఎంతో సులభతరం కావడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది. అయితే ఈ కల సాకారం కావాలంటే రాజకీయ సంకల్పం, బలమైన ఆర్థిక వనరుల సమీకరణ మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం తప్పనిసరి. కాగితాలపై ఉన్న ఆమోదాలు కార్యరూపం దాల్చి నిధుల విడుదలతో పాటు పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో వేచి చూడాల్సిందే. సాధారణంగా అటవీ ప్రాంతాల్లో కాంక్రీటుతో కూడిన భారీ పిల్లర్ల నిర్మాణం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించే అవకాశాలు ఉంటాయి. ఈ కారణంగానే ఈ ప్రతిపాదిత ప్రాజెక్టులో కాంక్రీటుకు బదులుగా స్టీల్ నిర్మాణాలను ప్రాధాన్యతగా ఎంచుకున్నారు. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం వల్ల పనులను తక్కువ సమయంలో పూర్తి చేయగలగడం, అలాగే అడవిలో భారీ యంత్రాల వినియోగం మరియు వ్యర్థాల ఉత్పత్తి గణనీయంగా తగ్గడం వంటి లాభాలున్నాయి. పర్యావరణ రక్షణ కోణంలో ఈ ప్రాజెక్టు కీలకమైనదిగా భావిస్తున్నారు. స్టీల్ కట్టడాలు వేగంగా అమలులోకి వచ్చే అవకాశం ఉండటంతో అటవీ ప్రాంతంలో జరిగే అంతరాయాలు పరిమితంగా ఉంటాయి. దీంతో అడవిలోని సహజ సమతుల్యతకు తక్కువ నష్టం కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ను భూమికి సుమారు 32 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. దీనివల్ల పులులు, చిరుతలు సహా ఇతర వన్యప్రాణులు ఎటువంటి భయం లేకుండా రోడ్డుకు కింద నుంచి తమ సహజ ఆవాసాల్లో స్వేచ్ఛగా సంచరించగలుగుతాయి. ఇది వన్యప్రాణుల కారిడార్ను కాపాడుతూ మనుషులు, జంతువుల మధ్య ఘర్షణలను తగ్గించే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళ్లే ఘాట్ రోడ్డులో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. మలుపులు ఎక్కువగా ఉండటం, రాత్రి వేళల్లో దృశ్యమానత తగ్గడం వంటి కారణాల వల్ల ప్రయాణికుల భద్రతకు ముప్పు ఏర్పడుతోంది. ఈ కొత్త స్ట్రెయిట్ కారిడార్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
అయితే ఈ ప్రాజెక్టు రాజకీయ మరియు పరిపాలనాపరమైన చిక్కులతో కూడినదిగా మారింది. కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినప్పటికీ నిధుల కేటాయింపులో రాష్ట్ర వాటా 50% భరించాల్సి రావడం అతిపెద్ద ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. ఈ భారీ మొత్తాన్ని సమకూర్చడం రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది. భూసేకరణ కూడా మరో కీలక సమస్య. ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కావడంతో కేంద్ర పర్యావరణ శాఖ నుంచి తుది అనుమతులు పొందడం అంత సులభం కాదు. గతంలో అనేక ప్రాజెక్టులు ఇదే అనుమతుల దశలోనే నిలిచిపోయిన సందర్భాలు ఉండటంతో ఈ కారిడార్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్థిక భారం విషయానికొస్తే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇలాంటి పరిస్థితిలో 3,850 రూపాయలు కేవలం ఒక రోడ్డు ప్రాజెక్టుకు కేటాయించడం ప్రభుత్వానికి కత్తిమీద సామేలా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే RRR ప్రాజెక్టు విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో అదే తరహా పరిస్థితి ఈ ప్రాజెక్టులో కూడా తలెత్తితే ఇది మరో దశాబ్దం పాటు కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. భూసేకరణ వ్యయం మరియు నిధుల విడుదలపై స్పష్టత లేకపోతే పనులు ముందుకు సాగడం కష్టమే. ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై, విశేషంగా పర్యాటక రంగంపై సకారాత్మక ప్రభావం చూపనుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతుండగా 24 గంటల ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వస్తే హోటళ్లు, రవాణా సేవలు మరియు స్థానిక వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందుతాయి. అంతేకాదు, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల వంటి ప్రాంతాలకు ప్రయాణ దూరం మరియు సమయం గణనీయంగా తగ్గుతుంది. నిర్మాణ దశలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడం కూడా ఈ ప్రాజెక్టు మరో ముఖ్యమైన లాభంగా నిలుస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సాకారం కావాలంటే ప్రభుత్వం తక్షణమే వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసి పర్యావరణ అనుమతుల కోసం సమర్థంగా ప్రయత్నించాల్సిన అవసరముంది. అలాగే బ్యాంకులు మరియు ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వ పరపతిని పెంచుకోవడం కీలకం. ప్రకృతిని కాపాడుకుంటూనే ప్రగతిని సాధించడం అనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తే ఇది దేశంలోనే ఒక ఆదర్శవంతమైన మౌలిక వసతుల ప్రాజెక్టుగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం ఒక రహదారి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదు. ఇది నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనుల జీవన విధానంపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నది. తరతరాలుగా అడవినే తమ జీవనాధానంగా భావిస్తూ వస్తున్న చెంచులకు ఈ ప్రాంతం ఒక సాంస్కృతిక వారసత్వం. అందుకే భారీ నిర్మాణ పనుల వల్ల తమ సాంప్రదాయ జీవనశైలికి భంగం కలగకుండా చూడడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం అడవిలో ప్రయాణించే వాహనాలపై ఆధారపడి రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్న గిరిజనులకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వల్ల ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. వాహనాలు నేలమీద కాకుండా పైనుంచి ప్రయాణించడంతో వారి వ్యాపారాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కారిడార్ ప్రారంభం లేదా ముగింపు ప్రాంతాల్లో గిరిజనులు తమ అటవీ ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేకంగా ట్రైబల్ హాట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది వారి జీవనోపాధికి కొంతమేర భరోసానిచ్చే మార్గంగా నిలవవచ్చు. పర్యావరణ అనుమతుల పరంగా చూస్తే ఈ ప్రాజెక్టు మరింత సంక్లిష్టతను కలిగి ఉంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాల్లో ఒకటి. ఇలాంటి ప్రాంతంలో 54 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడమంటే అత్యంత కఠినమైన పర్యావరణ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ప్రతి దశలోనూ కేంద్ర పర్యావరణ శాఖ మరియు వన్యప్రాణుల సంరక్షణ సంస్థల పర్యవేక్షణ తప్పనిసరి. అడవిలోని జంతువులపై ప్రభావం తగ్గించడానికి శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం అత్యంత అవసరం. వాహనాల శబ్దం, పులులు, చిరుతలు వంటి జంతువులను భయపెట్టకుండా ఉండేందుకు బ్రిడ్జికి ఇరువైపులా ప్రత్యేక నాయిస్ బ్యారియర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే రాత్రి సమయంలో వాహనాల హెడ్లైట్ల వెలుతురు అడవిలోకి ప్రసరించకుండా ఉండేందుకు కాంతి కాలుష్యాన్ని తగ్గించే రక్షణ గోడలు కూడా నిర్మించాల్సి ఉంటుంది. కేంద్ర కేబినెట్ ఆమోదం వచ్చినా నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ నుంచి తుది అనుమతులు పొందడం ఒక సుదీర్ఘమైన, క్లిష్టమైన ప్రక్రియ. గతంలో అనేక ప్రాజెక్టులు ఇదే దశలో నిలిచిపోయిన ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఈ అనుమతుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరముంది. ఆర్థిక వనరుల సమీకరణ మరో కీలక అంశం. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా కేటాయించాల్సిన 3,850 రూపాయలను సమకూర్చుకోవడానికి పలు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత టోల్ వసూళ్ల ద్వారా అప్పులను తీర్చే అవకాశం ఉన్నప్పటికీ ఇది ప్రయాణికులపై అదనపు భారం మోపే ప్రమాదం ఉంది. మరో మార్గంగా పీపీపీ మోడల్ ద్వారా ప్రైవేటు సంస్థలను భాగస్వాములుగా చేసుకోవచ్చు. అయితే ఇది అటవీ ప్రాంతం కావడంతో వాణిజ్య ప్రకటనలు, అదనపు ఆదాయ మార్గాలు పరిమితంగా ఉంటాయి. దీంతో ప్రైవేటు సంస్థలు ముందుకు రావడం అంత సులభం కాదు. అలాగే రోడ్ అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా బాండ్లు జారీ చేసి ప్రజల నుంచి లేదా సంస్థల నుంచి పెట్టుబడులు సేకరించడం కూడా ఒక సాధ్యమైన మార్గంగా భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ తెలంగాణ రాష్ట్ర పర్యాటక మరియు రవాణా రంగాలలో విప్లవాత్మక మార్పుకు నాంది పలికే సామర్థ్యం కలిగి ఉంది. కానీ ఇది కేవలం రాజకీయ హామీగా మిగిలిపోకుండా ఉండాలంటే ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో పాటు పర్యావరణ హితమైన ప్రణాళికలను వేగంగా అమలు చేయాల్సి ఉంది. RRR వంటి ప్రాజెక్టులు ఎదుర్కొంటున్న భూసేకరణ,
నిధుల కొరత వంటి అడ్డంకులను ఈ కారిడార్ దాటగలిగితేనే నల్లమల అడవుల అందాలను వీక్షిస్తూ భక్తులు సురక్షితంగా వేగంగా శ్రీశైలం చేరగలుగుతారు. అప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్టు ప్రజలకు నిజమైన ప్రయోజనం చేకూర్చే అభివృద్ధి మార్గంగా నిలుస్తుంది.